ఈరోజు కొంతమంది మనుషుల్నే హైలైట్ చేసేవాళ్ళుగా ఉంటున్నారు, మనుషుల్ని గొప్ప చేసేవాళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే నాకు ఈ పని జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు తప్పితే దేవుడు చేస్తాడు అనే మాట చాలా తక్కువ మందిలో వినపడటం చాలా విచారకరమైన విషయం. ఈరోజు శ్రమల్లో ముందుకెళ్తున్న నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా, మనుషుల మీద ఆధారపడుతున్నావా? పరిస్థితులను బట్టి కృంగిపోతూ నలిగిపోతున్నావా, లేకపోతే దేవుని మీద విశ్వాసంతో ఆ శ్రమని జయించగలను అని చెప్పేసి ముందుకు సాగిపోతున్నావా? ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? క్రీస్తు ప్రభు అంటున్నాడు, నాతో కూడా ఒక గడియ మీరు మేల్కొని ఉండలేరా? ఎంత బాగుండేదో వాళ్ళు ఒక గడియ మేల్కొని ఉన్నట్లుగా అయితే సిలువ అనుభవాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. క్రీస్తు ప్రభుతో పాటు వాళ్ళు నిలవలేకపోయారు. దానికి కారణం క్రీస్తు ప్రభుతో పాటు ఉంటే వారిని కూడా బంధిస్తారేమో అని చెప్పేసి భయపడిపోయారు. ఆ శ్రమ పట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కారణం వాళ్ళు ప్రార్థనతో సిద్ధంగా లేరు, దేవుని సహవాసంలో వాళ్ళు ఖచ్చితంగా లేరు, దేవుని శక్తిని వాళ్ళు తగినంతగా పొందుకోలేకపోయారు. దానివల్ల ఏమైంది? ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని పట్టుకున్నారో వీళ్ళేమైపోయారండి? వీళ్ళు క్రీస్తు ప్రభుని విడిచి పారిపోయారు. ఈరోజు మనము గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నామా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నామా? మంచిదే, మాట్లాడొచ్చు. అయితే తగిన ప్రార్థనా జీవితం కనుక లేకపోయినట్లుగైతే మనము నిలబడటం అనేది అసాధ్యము. క్రీస్తు ప్రభు మార్గము సిలువ మార్గము. ఈ సిలువ మార్గంలో మనం నడవాలి అని చెప్పేసానంటే దేవుని సహాయాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము మనం పొందుకునేవాళ్ళుగా ఉండాలి. క్రీస్తు ప్రభు మనకి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మనతో కూడా నడవడానికి ఇష్టపడుతున్నాడు, మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన అంత ఇష్టపడుతున్నప్పుడు ఆయన సహాయం తీసుకోవడానికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎన్నో పనులు చేస్తున్నప్పుడు ఆ పనులను పక్కన పెట్టి మనం దేవునితో గడపడానికి మనకొచ్చే ప్రాబ్లం ఏంటి? పౌలు అంటున్నాడు, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ హిమ్ దట్ గివ్స్ మీ స్ట్రెంగ్త్. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ హిమ్. ఎవరి ద్వారా చేయగలను అంటున్నాడు? నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను అంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో బలపరిచేవాడు దేవుడు, బలపరిచేవాడు క్రీస్తు ప్రభు. అలా బలపరచబడాలి అని చెప్పేసానంటే మనం ఆయన మీద ఆధారపడాలి. అలా ఆధారపడాలి అని చెప్పేసానంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన శక్తిని మనం పొందుకునే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవునితో సహవాసం చేసి ఆయన ప్రార్థనలో ఆయనతో మనం సమయం గడుపుతామో మనం ఆయన శక్తిని పొందుకొని ఈ శ్రమల్ని జయించేవారుగా ఉంటాము. ఏ దైవజనుడైనా సరే, ఏ నిజమైన క్రైస్తవ విశ్వాసి అయినా సరే ఈ మార్గంలో వెళ్లకుండా వాళ్ళు జయాన్ని చూడడం అనేది అసాధ్యం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీతి నిమిత్తము, న్యాయము నిమిత్తము, సత్యము నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను బలపరచటానికి, క్రీస్తు ప్రభు బిడ్డగా బ్రతకటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికి నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ప్రొవైడెడ్ యూ మస్ట్ ప్రే. నువ్వు ప్రార్థన చేయాలి, మేలుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? దేవుని సహాయాన్ని మనం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు నాయన మీరు మాతో ఎంతో స్పష్టముగా ప్రభా మాట్లాడారు. దేవా, మాకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆ శ్రమలను బట్టి, శోధనలు బట్టి మేము కృంగిపోవడం కాదు కానీ, నలిగిపోవడం కాదు కానీ, మనుషులను ఆశ్రయించడం కాదు కానీ, దేవా మీ వైపు చూసే మనసు మాకు దయచేయండి. శిష్యులు సైతము దేవా మేలుకొని ప్రార్థన చేయకపోవడం వల్ల వాళ్ళు నాయన శ్రమల్ని తట్టుకోలేకపోయారు, మిమ్మల్ని విడిచి పారిపోయారు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారో దేవా వారి పట్ల కనికరమును చూపించి బలపరచండి, మీ వైపు చూసే కృపను అనుగ్రహించండి, మీకు ప్రార్థించే అనుభవాన్ని దయచేయండి. మీ సహవాసంలో ప్రభా వారు ఎదుగునట్లుగా, వారి ప్రతి పరిస్థితిలో, ప్రతి శ్రమలో ప్రభా వారు అత్యధిక విజయులగునట్లుగా సహాయమును దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపి ప్రభా మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా చేయండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చి వారి జీవితం ద్వారా, వారి సాక్ష్యం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని తెచ్చుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగైతే
మీరు దయచేసి మీ స్నేహితులకి, మీ బంధువులకి, ఇతరులకి పరిచయం చేయండి. ఈ ప్రోగ్రాం నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రాం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని చెప్పేసి మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. మా చిరునామా బ్రదర్ రవీంద్రబాబు ధోనిపాటి, ఫ్లాట్ నెంబర్ 102, అపూర్వ రెసిడెన్సీ, సీతారాం నగర్, పటమట్లంక, విజయవాడ. పిన్ కోడ్ 520010. మా ఫోన్ నంబర్స్ 0866 247 8355, 814340 5150, 9959495599.